ద డీటెయిల్స్ కుండపోత వర్షాలతో నెల్లూరు జిల్లాలో ఇంకా ముంపులోనే ఉంది. వరదల దాటికి గ్రామాలు చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. దీంతో సహాయక చర్యల కోసం జనం ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల నిన్నటి ఆహార పొట్లాలనే ఇవాళ కూడా పంచుతూ ఉన్నారు. దీంతో మనుబోలు మండలం కొలన్కొదురు గ్రామంలో పలువురు అస్వస్థతకు గురి అయ్యారు. ఇక అల్పపీడనం ప్రభావంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. దీంతో ఒక్క నెల్లూరు జిల్లాలోనే 6 మృతి చెందారు. ఇక మనుబోలు జాతీయ రహదారికి మరమ్మతుల్ని చేపట్టారు. రోడ్లు తెగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల్లూరు పట్టణం ఇంకా నీటిలోనే మునిగిపోయి ఉంది. సిటీ మొత్తం చెరువును తలపిస్తూ ఉంది. ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర సరుకులు మొత్తం నీటిపాలయ్యాయి. దీంతో ప్రభుత్వ సాయంపైనే ఆశలు పెట్టుకున్నారు జనాలు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ మనకు అందిస్తారు. ఓటు విజయ్. నెల్లూరు జిల్లాలో 4వ రోజు కూడా వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి వరకు కూడా నాయుడుపేట అదేవిధంగా గూడూరు ఆ ప్రాంతాల వరకు కూడా వరద బీభత్సం కొనసాగుతున్నప్పటికీ ఇవాళ 4వ రోజు అంటే నిన్నటి నుంచి కూడా ఒక్కసారిగా నెల్లూరు నగరంలో ప్రధాన రహదారులన్నీ కూడా ఆ వరద నీటితో చిక్కునే. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నెల్లూరు చెరువుకి సమీపంలో ఉన్న ప్రధాన ప్రాంతంగా చెప్పుకున్నటువంటి మన్సూర్ నగర్ లో ఉన్న ఈ ప్రాంతం నిన్నటి నుంచి కూడా మొత్తం దాదాపుగా పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం స్థానికులు కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, చిన్నలు కావచ్చు, పెద్దవాళ్ళందరూ కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోక మరికొంతమంది పై అంతస్తుల వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఇక్కడ కాలం వెళ్లదీసేటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఒక ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్ తో మనం వెళ్తూ ఉన్నాం. ఈ రెస్క్యూ టీమ్ నిన్నటి నుంచి కూడా నిన్న రాత్రి నుంచి చాలా మంది ఆ బాధితులను ఇక్కడి నుంచి సురక్షితంగా ఆ పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే ఇప్పుడే మరికొంతమంది యువకులు కొంతమందిని రక్షించగా స్థానికంగా ఉన్నటువంటి యువకులు మరికొంతమంది మనం చూడొచ్చు విజువల్స్ లో అక్కడ బైకులు కావచ్చు, అదేవిధంగా కారు కావచ్చు, ప్రతి ఒక్క వెహికల్ మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడంతా కూడా పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. విజువల్స్ చాలా క్లియర్ గా మనకి కనిపిస్తున్నాయి. మహిళలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా వాళ్ళు ఇక్కడే చిక్కుపోయారు. చాలా అక్కడ బైకులు కూడా మనం చూడొచ్చు, కారు చూడొచ్చు, ఎక్కడికక్కడంతా మొత్తం ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరికొంతమంది మహిళల్ని పిల్లల్ని కూడా ఈ రెస్క్యూ టీమ్ ఇప్పుడు సేఫ్ గా అక్కడికి సురక్షిత ప్రాంతానికి తీసుకురావడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఆ పిల్లల్ని అదేవిధంగా మహిళల్ని అందరిని కూడా తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే విధంగా చాలా ఈ ప్రాంతంలో ఇదే విధంగా ఎంతో మంది వందల మందిని దాదాపుగా ఈ మన్సూర్ నగర్ ప్రాంతంలో 5,000 మంది ఇక్కడ నివసిస్తుంటారు. ఈ 5,000 మందిలో ఇప్పటి వరకు 2,000 మందిని సురక్షిత ప్రాంతాలకి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటి నుంచి ఈ ప్రాంతం ఈ విధంగా నీటిలో నిలిగిపోయింది, ఇప్పటి వరకు ఎంతమందిని సురక్షిత ప్రాంతాలకు మీరు తరలించారు? దరిదాపుగా ఇక్కడ 41 డివిజన్ మన్సూర్ నగర్, కుద్దూస్ నగర్, కోనేటిమెట్ట, కొండదెబ్బ మున్సిపల్ ప్రాంతాల్లో గత వారం నుంచి భారీ వర్షాలతో ఉద్రిక్త నీటి ప్రవహిస్తున్నప్పుడు కూడా ముందస్తు చర్యలు ఎటువంటి కూడా చర్యలు కూడా అధికారులు పట్టించుకోలేదు. నగరపాలక సంస్థ కానీ, మేయర్ కానీ, కమిషనర్ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతుంటే కూడా సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సహాయ సహకారాలతో సురక్షిత ప్రాంతం తరలించి దరిదాపుగా ఒక 3-4 వేల మందికి రోజు భోజనాలు కానీ అన్ని సదుపాయాలు చాలా మంది చాలా క్లియర్ గా చెప్పారు. బాధితులు కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఎవరు కూడా రావట్లేదు. ముఖ్యంగా ఎందుకంటే ఇది లోతట్టు ప్రాంతం కావడం వల్లే కొంతమంది మునిగిపోయిందని అంటున్నారు. మరి కొంతమంది సరైనటువంటి అలర్ట్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడని చెప్పి అని అంటారు. లేదండి, నేను స్థానిక కార్పొరేటర్ గా మేము చేయాల్సిన ముందుగానే ఒక 4-5 డేస్ మేము చెప్తున్నాం. అన్ని వాళ్ళకి 24 hours రాత్రి అనక పగలనక వాళ్ళకి టీమ్స్ మా సొంతంగా మా పార్టీ తరఫున కొంత ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తూ కూడా మా సిటీ ఎమ్మెల్యే గారి వారి యొక్క సొంత నిధులతో ఇక్కడ కావాల్సిన ప్రతి ఒక్కరికి కూడా పాలు అయితే ఏమైనా కావాలండి, బిస్కెట్స్ అయితే కావాలండి, భోజనాలు అయితే టిఫిన్ అయితే కావాలండి, అన్ని కూడా సమకూరుస్తూ అదేవిధంగా
వాళ్ళ సొంత కొన్ని కళ్యాణ మండపాలకు కూడా ఇక్కడ నుంచి మన్సూర్ నగర్, కుతుస్ నగర్ నుంచి కూడా మేము తరలించి వారి యొక్క సొంత నిధులతో ఇక్కడికి అందరూ ఖర్చు పెడుతూ ఉన్నాము. కనీసం మేయర్ అయితే కానివ్వండి, కమిషనర్ అయితే కానీ, అధికారులు తెలుగుదేశం పార్టీ అయితే అదే మొత్తం మీద అయితే మాత్రం వీళ్ళు పాలకులు చెప్తున్నది ఒకటే, ఏదైతే కూడా అంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడానికే దీన్ని ఈ జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప నిజంగా వాస్తవ పరిస్థితుల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజల్ని వాళ్ళని ఆదుకోవడానికే అన్ని రకాల ఏర్పాట్లు ముందస్తులో భాగంగా చర్యల్లో భాగంగా చేయలేదనేటువంటి ఆ విమర్శలు అయితే మాత్రం వ్యక్తం అవుతున్నాయి. మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరినీ కూడా ఆ సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా నిన్న ఉదయం వేకోజామున ఆ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. అంటే సురక్షిత ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపుగా 3000 మందికి ప్రత్యేకంగా ఫుడ్ ప్యాకెట్స్ ని, వాటర్ ప్యాకెట్స్ ని ఎప్పటికప్పుడు కూడా వీళ్ళంతా కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులు, చాలా మంది వృద్ధుల్ని, అదేవిధంగా పిల్లల్ని అందరినీ కూడా ఇక్కడి నుంచి ఎక్కడైతే ఇళ్లలో చిక్కుపోయినారో ఈ వరద నీటిలో ఇరుక్కుపోయినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి నిన్నటి నుంచి కూడా తీసుకొస్తున్నారు. అయితే రెస్క్యూ టీమ్స్ ఇప్పుడే రావడం, నిన్న రాత్రి నుంచి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రత్యేకమైన బోట్స్ ద్వారా 100 మందిని ఇప్పటి వరకు కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. ఇప్పుడు పైన అక్కడ మనం చూడొచ్చు. అంటే దాదాపుగా ఈ ప్రాంతం అంతా కూడా దాదాపుగా సుమారు ఒక 20 వీధులు ఉన్నాయి. 20 వీధుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. బయట ఉన్నటువంటి వాహనాలు కావచ్చు, బైకులు కావచ్చు, అదేవిధంగా బయట ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దాదాపుగా కోట్ల రూపాయల నష్టం, ఆస్తి నష్టం ఇక్కడే వాటిల్లినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే వర్షం మాత్రం ఇవాళ కూడా ఏమాత్రం తగ్గుముఖం పట్టకుండా మళ్ళీ ఇప్పుడు వర్షం ప్రారంభం అవడంతో అందరిలో కూడా మళ్ళీ ఆందోళన కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ వరద ఎప్పటికి తగ్గుతుందో, ఈ వరద నీరు పూర్తిగా ఎప్పటికీ దిగువ ప్రాంతానికి వెళ్తుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే మంత్రి నారాయణ, అదేవిధంగా సిద్ధారాఘరావు ఇద్దరు కూడా ఇక్కడే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నప్పటికీ వరద ఉధృతి అప్పటికప్పుడు పెరగడం వల్ల కొంతమేర సహాయక చర్యలకి ఆటంకం కలుగుతుంది. అయితే వర్షం కూడా ఆగకుండా, ఎడతెరిపి లేకుండా మళ్ళీ కురవడం వల్ల ఎప్పటికీ కూడా సహాయక చర్యలు కొంతవరకు ఆలస్యంగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఇది నెల్లూరు జిల్లాలో వరద బీభత్సానికి సంబంధించినటువంటి అప్డేట్. ఎప్పటికప్పుడు వరద బీభత్సానికి సంబంధించినటువంటి అప్డేట్ ఎన్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. ఓ టు హైదరాబాద్ స్టూడియో.